రైట్ రైట్ మీరు అది విన్నారా? ఇంటర్నెట్ అండ్ ఎడ్యుకేషన్ ఏమర్థమైంది? ఒక్కొక్కరిని ఏదైనా ఒకటి విషయం ఎవరైనా చెప్పండి, చేయెత్తితే నేను వాళ్ళని అడుగుతాను. ఎవరికి ఏమర్థమైంది చెప్పు. నీకేమో ఎనీబడి? ఐ వాంట్ టు నో ఎవ్రీబడి బిట్వీన్ ఆల్ ఆఫ్ యూ. ఐ వాంట్ యూ టు టెల్ మీ వాట్ యూ అండర్స్టూడ్ ఫ్రమ్ దట్ వీడియో. నువ్వు చెప్పమ్మా, నీకేమర్థమైంది? చేయెత్తాలా రెడీగా? ఇంటర్నెట్లో ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవచ్చు, ఎక్కడ ఏ ప్రదేశం గురించినా తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ మనకు నిజ జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేంటి? ఎనీబడి? ఇంటర్నెట్ ఇప్పుడు ఏం చెప్పాను అందులో? ఇది కొత్త యుగమా మీది పాత యుగమా? కొత్త. ఇదేమి యుగం అంటారు దీన్ని? ఇంటర్నెట్ యుగం అంటారు. ఇంటర్నెట్ ఈజ్ ఇంటర్నెట్ యుగం, రైట్? పాత యుగం అనేది దాంట్లో చెప్పింది ఏం చెప్పాను నేను? మీ విద్యా విధానం, మనకు పాత విద్యా విధానం ఏమని చెప్పాను అందులో ఉంది. అర్థమైందా? ఇంతకుముందు ఏముండే? ఏ యుగం ఉండేది? ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్. అంటే ఈ విధంగా క్లాస్ రూమ్స్ అని, 4 వాల్స్ మధ్యన కొన్ని సెక్షన్స్ అని, కొన్ని లెక్చర్స్ అని, ఒక సిస్టమేటిక్గా ఎడ్యుకేషన్ అయితే ఉందో ఇదంతా వర్కర్స్ని, తర్వాత టెక్నీషియన్స్ని ఆ ఇండస్ట్రియల్ యుగానికి సంబంధించిన పద్ధతిలో తయారు చేసిన విద్యా విధానం అనమాట. గాంధీ గారు కూడా చెప్పాడు, అదని ఇంగ్లీష్ వాళ్ళని అన్నాడు, బ్రిటిష్ వాళ్ళని అన్నారు, మీరు ఇచ్చే ఎడ్యుకేషన్ ఏముంది మాకు, మీకు కావాల్సిన క్లర్క్స్ని మీరే ట్రైన్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని అని. అది వాస్తవం. ఏ విద్యా విధానం అయినా అప్పటికున్న ఒక ప్రొడక్టివ్ ఫోర్సెస్, ఆ రోజుల్లో ఉన్న పద్ధతి విద్య ఏ విధంగా అయితే ఎకనామిక్ సిస్టమ్ ఉంటుందో ఆ ఎకనామిక్ సిస్టమ్కి సంబంధించిన విద్యా విధానం ఉంటుంది. ఇప్పుడు ఎకనామిక్ సిస్టమ్ ఏంటంటే ఇదంతా డైవర్సిఫై అయిపోయింది. మొత్తం ఎకానమీ అంతా కంప్యూటర్లోనే ఉంది, ఇంటర్నెట్ మీదనే ఉంది. కాబట్టి జాబ్స్ కూడా ఇంటర్నెట్ జాబ్స్, ఐటీ జాబ్స్, రకరకాలుగా బిజినెస్ టు బిజినెస్ అని, ఎడ్యుకేషన్ అని. సో హోల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రీ అండ్ ఇట్స్ అవైలబుల్ ఆన్ ది ఇంటర్నెట్. సో అందుకోసం ఏంటంటే అసలు మా ప్రోగ్రాంలో కూడా ఈ సెగ్మెంట్ ఉందే, మేము చైతన్య సారథి చేసే ఈ సెగ్మెంట్ ఏది ఐడియల్ అని రాశాను. మీరు చదివామా కావ్య? ఐడియల్ అని రాశాను. ఐ అంటే ఇంటర్నెట్, డిఎల్ అంటే డిజిటల్ లైబ్రరీ. మేము పూర్తిగా దీని మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మీకు మొత్తానికి మానస వికాసానికి సంబంధించిన విషయాలన్నీ దీంట్లో చూపెట్టవచ్చు. ఒకసారి మీకు వీడియోలో చూపించేసరికి నేను ఇక్కడ లేకుండా కూడా మాట్లాడవచ్చు. అది మీరు చూడవచ్చు నేను ఏం చెప్తున్నాను. దాన్ని మీరు విమర్శించవచ్చు, విశదీకరించవచ్చు, ఎన్నో రకరకాలుగా నేర్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈరోజు ఎడ్యుకేషన్ కూడా మొత్తం అంతా ఈ వాల్స్ అన్నీ పడిపోయినాయి. ఇంత వాల్స్ ఇంత గొప్పగా ఉండవలసిన అవసరం లేదు. నువ్వు పామ్ పైలట్లో కొట్టేసి నీకు ఏది కావాలనో అది గూగుల్ చేస్తే వచ్చేస్తాం. ఎనీథింగ్ యూ వాంట్ టు నో. ఎడ్యుకేషన్లో రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఖాన్ అకాడమీ అని విన్నారా మీరు? ఖాన్ అకాడమీ కావ్య నీకు తెలుసా? ఖాన్ అకాడమీ మీరు రివ్యూ చేయండి. చాలా అంటే మొత్తం క్లాసెస్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మెయిన్ ప్రైమరీ సెకండరీ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు అన్ని సబ్జెక్ట్స్లో ఎనీ సబ్జెక్ట్ యూ వాంట్, నీకు కావాల్సింది ఫ్రీగా కంటెంట్, ఫ్రీగా వరల్డ్ వైడ్గా. అయితే ఇప్పుడు ఆ ఖాన్ అకాడమీ మన ఇండియాలో అంత పాపులర్ కాలేదు. ఎందుకు కాలేదో తెలియదు. అంటే ఒక రీజన్ కావచ్చు, ఖాన్ అనే అతను ముస్లిం, అతని పేరు, కానీ అతను ముస్లింకి సంబంధించింది కాదు ఖాన్ అకాడమీ అనేది. అతను అమెరికాలో పుట్టాడు, అమెరికాలో పెరిగాడు. అసలు ఎలా మొదలైందంటే ఈ ఖాన్ అనే అతను బిజినెస్ చేసుకునేవాడు స్టాక్ మార్కెట్లో. స్టాక్స్ కొనటం, అమ్మటం, ప్రాఫిట్స్ చేసుకోవడం, తెలుసా అది? అలా ఒక 10 ఏళ్ళ వరకు చేశాడు అతను. అది చేస్తూ ఉంటే వాళ్ళ నెఫ్యూస్, నీస్ కాల్ చేసి అడిగారు, మామ మాకేమో ఈ క్యాలిక్యులస్ అర్థం కావట్లేదు, కొంచెం చెప్తావా అని. అయితే ఏం చేశాడు తను, ఓకే మరి ఎట్లా చెప్తాడు, పోలేడు కదా, పోయి చెప్పలేడు. కాబట్టి అయితే మీరు రాండి అని ఇంటర్నెట్ మీద ఫేస్బుక్ లాగా అప్పట్లో ఏముండేది, స్కైప్ అనేది, స్కైప్ లెసన్స్ మొదలుపెట్టాడు. తను ఏదో చూపెట్టేవాడు, వాళ్ళకి అర్థమయ్యేది. అది పెట్టిన తర్వాత ఆ యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ అంతా టాప్కి వెళ్ళిపోయారు. వాళ్ళ కజిన్స్ వాళ్ళు చెప్పారు దిస్ ఈజ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పారు. అది అన్న తర్వాత తను అసలు తన బిజినెస్నే వదిలిపెట్టేసి పూర్తిగా తను చేసుకునే, అంటే డబ్బు చేసుకోవడానికి చాలా అవకాశం ఉండేది అతనికి, అది మొత్తం వదిలిపెట్టేసేసి ఒక్క ఎడ్యుకేషన్ని ఫ్రీగా ప్రపంచం మొత్తానికి నేను ఇవ్వాలి అని చెప్పేసి ఈ సిస్టమ్ పెట్టాడు, ఖాన్ అకాడమీని పెట్టాడు. ఈ ఖాన్ అకాడమీ ఈజ్ వెరీ పాపులర్, ప్రపంచం మొత్తంలో చాలా పాపులర్. మన దగ్గరే ఇంకా రాలేదు, మీరు తప్పనిసరిగా దీన్ని రీసెర్చ్ చేయండి. ఎందుకనంటే ఇది బికాస్ ఇట్స్ ఫ్రీ.
అసలు మన అమెరికాలో స్టూడెంట్స్కి క్లాసెస్లో ఏదైనా ఇబ్బంది ఉండి అర్థం కాకపోతే ఖాన్ అకాడమీకి వెళ్ళమంటారు. కొన్ని స్కూల్స్లో అసలు ఖాన్ అకాడమీనే ఇంట్రడ్యూస్ చేశారు. అదే కూడా కాకుండా అసలు ఖాన్ అతను కుర్రోడు, అతను ఇంకా వయసు యంగరే, అందుకని బిగ్ డ్రీమ్స్ ఉండాలి. అతను మేబీ 40 ఏళ్ళు ఉంటాయేమో, 45 ఏళ్ళు, ఇంకా చాలా కాలం పనిచేస్తాడు. అతన్ని ఈ ఎడ్యుకేషన్కి కావాల్సిన టెస్ట్ పేపర్స్ కూడా రాయమన్నారు ఆయన. అంత గొప్ప యూస్ఫుల్ దిస్ థింగ్. అంటే ఏంటి అంటే తను చెప్పే పద్ధతి చాలా కామన్ సెన్స్ అనమాట. మీరు టీచర్స్ కూడా దాన్ని తప్పనిసరిగా చూడండి. మీరు చెప్పే సబ్జెక్టు మీరు అతను వాచ్ చేయండి, చేసేస్తే మీకు కూడా ఐడియాస్ వస్తాయి. ఏ విధంగా అసలు కానికన్నా మీరు గొప్పగా మీరు కూడా ఒకరోజు అభివృద్ధి చేయొచ్చు. దాన్ని ఏముంది, ఏ విధంగా స్టూడెంట్కి అర్థం చేసుకోగలుగుతాడు అనే పద్ధతిలో చెప్పడం నేర్చుకోగలిగితే, ఇప్పుడు వినటం ఒకటి, చెప్పటం ఒకటి, ఈ రెండింటికి ప్రధానమే. కరెక్ట్గా వినకపోతే లాభం లేదు, నేర్చుకోలేరు. కరెక్ట్గా చెప్పటం రాకపోతే నేర్చుకోలేరు. ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో మీరు వినదగ్గ పద్ధతిలో నేను చెప్పగలిగితేనే మీకు అర్థమవుతుంది. అట్లా కాకుండా నాకు ఇష్టం వచ్చిందో నేను వాగితే ఇదంతా వేస్ట్ మీకు, అంతే కదా. అదొక అంటే ఇది ఒక కంప్యూటర్ నేను పోయి ఓపెన్ చేయాలనుకో, నీకు ఒక పాస్వర్డ్ ఉంటుంది, యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. ఆ విధంగా నీ మైండ్లో నేను పాస్వర్డ్ని తెలుసుకుంటేనే నేను చెప్తే నీకు అర్థం అవుతుంది. ఆ విధంగా ఖాన్ అకాడమీ అనేది చాలా గొప్పది. అలాంటివి చాలా ఉన్నాయి, అది ఒక్క ఖాన్ అనే కాదు. అసలు మీరు ఎనీ స్టూడెంట్ మీరు కావాలంటే రేపు మీరు ఎంత తేలిగ్గా ఒక లెసన్ని వాళ్ళకి అర్థం చేయగలుగుతారో దాన్ని వీడియో తీసేసి, ఇలాగనే నేను చేసినట్టుగానే వీడియో తీసేసి మీరు యూట్యూబ్లో పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతూ ఉంది. మీరు చేయదలుచుకుంటే ఎంత అంటే అంత గొప్ప పనులు ఉన్నాయి. కాబట్టి మీరు దాన్ని ఉపయోగించుకోండి. దానికి ఇంటర్నెట్ని యూజ్ చేయండి. ఇప్పుడు కావ్య మీరు ఇక్కడికి వచ్చేసి ఇంటర్నెట్ మీదకి ఎలా వెళ్ళాలనేది, ఎక్కడన్నా అవకాశం ఉన్న దగ్గర ఇంటర్నెట్ ఉంటే దాని మీదకి వెళ్ళేసి అసలు నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే నువ్వు దాంట్లో నాకు ఇదేంటి అంటే చెప్పేస్తుంది. నాకు తెలుగు మాట్లాడటం మర్చిపోయాను సరిగా, మా 30 ఏళ్ల సంది అమెరికాలో ఉండి సరిగ్గా తెలుగు మాట్లాడటం రాలేదు. నేను తెలుగు నేర్చుకోవడానికి కూడా ఉపయోగిస్తాను గూగుల్ను. ఇంగ్లీష్లో పదాలు చెప్పేసి దీన్ని తెలుగులో ఏమంటారనేది చెప్పేస్తుంది. ఇలా డిసిప్లైన్ అంటే ఏంటి అంటే క్రమశిక్షణ అని. డిసిప్లైన్ అని నాకు తెలుసు ఇంగ్లీష్లో, కానీ మీకు దాన్ని ఎట్లా చెప్పాలా అనుకుంటే ఇంగ్లీష్లో ఏమంటావు, తెలుగులో ఏమంటావు చెప్పు డిసిప్లైన్ అని గూగుల్లో కొడితే అది చెప్పేస్తాను, క్రమశిక్షణ అని చెప్పు అని చెప్పేసి. అసలు ఏ విషయమైనా సరే, మ్యాథ్ కానీ సైన్స్ కానీ సబ్జెక్ట్ కానీ రకరకాల. అదేవిధంగా ఇవాళ రేపు ఏమవుతుంది, ఖాన్ లాగానే అసలు మొత్తం ప్రపంచంలో పెద్ద పెద్ద బిజినెస్ వ్యవస్థలు ఉంటాయి కదా. అమెజాన్ ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ అనేది పెద్ద ఇండస్ట్రీ. అదేవిధంగా ఇది మన IBM, గూగుల్, వీళ్ళంతా అసలు విజ్ఞానాన్ని పూర్తిగా సర్వం విజ్ఞానాన్ని ఫ్రీగా ఎట్లా ఇవ్వాలని చూస్తూ ఉన్నారు, విద్యార్థులకు ఎలా ఇవ్వాలని. అది వాళ్ళ ధ్యేయం. అందుకోసమని ఏంటంటే ఇప్పుడు ఈ అమెజాన్ కూడా నేను చూశాను, ఫ్రీ సర్వీస్ ఎంటైర్ క్లాసెస్ ఫ్రమ్ 5th grade to 12th grade వరకు అన్ని మెటీరియల్స్ కావాల్సినవన్నీ అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం ఇంటర్నెట్ మీద. సో ఎడ్యుకేషన్ ఇంటర్నెట్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ వెపన్. అసలు మిమ్మల్ని మిలీనియల్స్ అంటారు. మిలీనియల్స్ అంటే తెలుసా మీకు? ఈ యుగంలో పుట్టారు మీరు, అంటే ఈ 2016లో పుట్టారు. ఈ యుగంలో 21st centuryలో పుట్టారు. మిమ్మల్ని మిలీనియల్స్ అంటారు. అసలు మీ జీవిత కాలంలో మీరు చాలా మార్పులు రానున్నాయి. వాటన్నిటికి కూడా మీరు అసలు కొద్దిగా వికసించి వాటన్నిటిని అర్థం చేసుకొని కొత్త కొత్త విషయాలు నేర్చుకొని వాటన్నిటిని ఉపయోగించి ఎంజాయ్ చేయాలి. లైఫ్ అల్టిమేట్గా ఏంటంటే ఒకప్పుడు పడిపంతులే కానీ ఎవరైనా సరే ఎలా బతకాలని చూసేవాళ్ళు, ఏ విధంగా మనం బతకగలుగుతాం అనేది. ఇప్పుడు ఎలా బతుకుతాము, ఏదో మీడియోకర్గా ఉందాము లేకపోతే ఏదో సాల్లే, అది కాదు. అసలు నేను జీవితంలో ఎంత సంతోషంగా నేను ఉండగలుగుతాను, ఎంత సంతోషమైన ఉద్యోగాన్ని నేను చేయగలుగుతాను, ఎంత మాత్రం నేను వేరే వాళ్ళకి నేను నా జీవిత సారాంశాన్ని పంచుకోగలుగుతాను. ఆ విధంగా హ్యాపీగా ఉంటే ఎక్కువ కాలం బతుకుతావు, ఎక్కువ కాలం హ్యాపీగా ఉంటావు. అది జీవితం అల్టిమేట్గా ఈవెన్ రిలీజియస్గా చూసినా ఫిలసాఫికల్గా చూసినా ఏ విధంగా చూసినా కూడా అల్టిమేట్ ఏంటంటే నువ్వు చేసే విషయాన్ని నువ్వు ఆలోచించే విధానానికి నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉండగలిగితే, నువ్వు స్మైల్ చేస్తే వేరే వాళ్ళు as soon as I said smile, she is smiling, she has great dimples and everybody started smiling, right?
So isn't smile good? Smile is good or not? Smile is infectious or not? ఒకళ్ళు స్మైల్ చేస్తే ఇంకోళ్ళు స్మైల్ చేస్తారా? ఓకే, స్మైల్ చేస్తే పాత అని మర్చిపోతారా? సో ఏదన్నా విరుద్ధం ఉండి మీరిద్దరు స్మైల్ చేశారనుకో, మీరిద్దరు కొట్లాడితే స్మైల్ చేయగలుగుతారా ఇద్దరికి ఒకరికొకరు? సో కొట్లాడిన తర్వాత మీరిద్దరు స్మైల్ చేస్తే మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారా? చాలా రకరకాల ఉంటాయి. స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు స్మైల్ లేకుండా అసలు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా స్మైల్ నేర్చుకోవాలా. స్మైల్ కోసం మీరు ప్రాక్టీస్ చేయండి. ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలంటే? Did you any of you try practicing smile? No? You should. అర్థమైందా? ఏం చేయాలా? ఉదయం లేచి మీకు ఇంట్లో మిర్రర్ ఉందా? మిర్రర్ మీద నుండి దాన్ని స్మైల్ చేస్తే నువ్వు చూసి సపోజ్ నీ పెదాలు బాగా రాలేదనుకో, ఏం చేయాలా? పుష్ చేయాలి. షో మీ యువర్ టీత్. అర్థమైందా? మంచిగా నువ్వు హ్యాపీగా ఉండాలి. అద్దంలో చూసుకుంటే నీకు బాగా హ్యాపీగా ఉండే స్మైల్ చేయండి ఎవ్రీడే. అసలు ఈ రోజు నుంచి ప్రామిస్ చేయాలి, మీరు స్మైల్ చేయకుండా ఇంట్లో లేచి మిర్రర్లో చూసి 10 సార్లు ఒక నిమిషం బాగా స్మైల్ చేసేసి తర్వాతనే మీరు మొత్తం వర్క్ అంతా మొదలు పెట్టాలి. అర్థమైందా? స్మైల్ చాలా ఇంపార్టెంట్. తారా గారు నవ్వుతూ ఉన్నారు. షీఈ్ ఆల్వేస్ స్మైలింగ్. సో వెన్ యూ సీ సో మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏందో చాలా మాట్లాడవచ్చు, కానీ టైం కూడా లిమిటెడ్గా ఉంది. మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అర్థమైందా? ఇంటర్నెట్ అంటే ఇంటర్నెట్ యుగంలో పుట్టారు. మీది ఇంటర్నెట్ యుగము. మీరు సాధించవలసినంత ఇంటర్నెట్లో ఉంది కాబట్టి దాన్ని తప్పనిసరిగా నేర్చుకోండి. కావ్యాన్ని ఇక్కడ ఉంది. అసలు మా ఇన్వెస్ట్మెంట్ దీని మీదనే ఉంది. మీకు ఇందులో ఏది కావాలన్నా ఇంకా వీడియోస్, టీవీ, ఇంకా కావాల్సిన సరుకులు అన్నీ ఇస్తాం. చాలా లాట్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ డివిడీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటన్నింటిని కూడా మేము సప్లై చేస్తాం. దట్ ఈజ్ అవర్ ప్రామిస్. సో బట్ యూ హ్యావ్ టు ప్రామిస్ దట్ యూ విల్ యూజ్ దెమ్. మీరు తప్పనిసరిగా ఉపయోగించుకుంటే మాకు సంతోషం. దాంతో మా పర్పస్ సర్వ్ అవుతుంది. అర్థమైందా? ఓకే, థ్యాంక్స్, గుడ్.